మన జీవిత సమస్యలకు పరిష్కారం మన దగ్గరే ఉంది. జరిగిన సంఘటన ఏమంటే, వేల మంది యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఆయన స్వస్థపరుస్తూ వాక్యం బోధిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నారు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు వచ్చి యేసయ్యకి చెప్పిన మాట ఏంటంటే, ఇది మొట్టమొదటిసారి, అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు. మొదటిసారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏం చేయాలో చెప్తున్నారు. అందరూ వచ్చారు. ప్రభువా, టైం ఎంత అయింది తెలుసా అన్నారు. ఎందుకంటే సాయంకాలం అయిపోయింది కనుక ఏం చేయాలో తాను ఎరిగి ఉండి అని ఉంది. దీని గురించి యేసుక్రీస్తు వారు ఏం చేయాలో పొద్దున్నే డిసైడ్ చేసుకున్నారు. సాయంత్రం దాకా ఎవరికి చెప్పలేదు. సాయంకాలం అయినప్పుడు వీళ్ళు వచ్చి యేసయ్యతో చెప్తున్నారు, ప్రభువా టైం ఎంత అయిందో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు ఇలాగా చేస్తే నువ్వేం చేస్తావు అంటే సమస్యను సృష్టిస్తావు నువ్వు. ఎందుకంటే తినటానికి ప్రజలకి ఏమీ లేదు, మరి ఇదేం అరణ్య ప్రదేశం, మరి వాళ్ళను పంపించి వేయమని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభునందు ప్రియులారా, తానేమి చేయనేయో ఎరిగి ఉండి అని ఒక మాట ఉంటుంది. యేసు ప్రభు వారు శిష్యుల్ని పిలిచి అడిగాడు ఏం చేద్దామని. రాయబడిన మాట ఏమిటంటే, ఆకాశం వైపు కన్నులు ఎత్తాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లోకం వైపు చూస్తే, పరిస్థితుల వైపు చూస్తే చీకటి కమ్మేసింది. శిష్యుల వైపు చూస్తే వాళ్ళు చేతులు ఎత్తేశారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక సమస్య వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. ఏమిటి సమస్య? వేల మంది వచ్చారు, కానీ వాళ్లకు పెట్టడానికి ఏమీ లేదు అని అనిపిస్తుంది శిష్యులకి. అయితే యేసు ప్రభు వారి దగ్గర ఒక జవాబు ఉంది. ప్రభునందు ప్రియులారా, మన జీవిత సమస్యలకు పరిష్కారం ఏమంటే యేసు ప్రభు వారు, ఇది బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూడగలం. సమస్య ఏంటంటే ఏదో ఒక సమస్య, ఏ సమస్య అయినా కానీ, అది ఏ సమస్య అయినా కానీ దాని పరిష్కారము ఎలా జరుగుతుంది? పరిష్కారం ఎలా జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు ఆహారం పెట్టాలి. అయితే పెట్టడానికి ఎవరి దగ్గర కేవలము 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఏమీ లేవు. సమస్య ఎలా పరిష్కారం జరిగింది? మొదటి మెట్టు ఏమంటే ప్రభునందు ప్రియులారా, నీ చేతిలో పెట్టుకుంటే ఎప్పటికీ పరిష్కారం కాదు. ఏ సమస్య అయినా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ, ఏ వ్యాధి అయినా కానీ, ఏ అనారోగ్యం అయినా కానీ, అవసరత అయినా కానీ, బాధ అయినా వేదన అయినా కానీ దాని పరిష్కారం అనేది మన చేతిలో పెట్టుకుంటే పరిష్కారం కాదు. యేసుక్రీస్తు వారు మొదటి విషయం చెప్పారు, నా దగ్గరికి దే అన్నాడు. ముందు ఏం చేయాలి? మరియ తల్లి గారు యేసయ్య దగ్గరికి వెళ్ళింది. కానాను విందులో సమస్య వచ్చేసింది, పెళ్లిలో సమస్య. పెళ్ళి అంటేనే సమస్య, పెళ్లి రోజే సమస్య. ఏంటి సమస్య? సమస్యకు పరిష్కారం మనకు కావాలి. సమస్యలు లోకం అంతా ఉన్నాయి, పరిష్కారం ఎక్కడుంది? పరిష్కారం కూడా ఎక్కడుంటుంది? యేసయ్య దగ్గర పరిష్కారం ఉంటుంది. కానీ పరిష్కారం ఎలాగవుతుంది? మన దగ్గర పెట్టుకుంటే పరిష్కారం అవ్వదు. పరిష్కరించేది మొదట తీసుకెళ్లి యేసు ప్రభు వారి చేతిలో పెట్టాలి. మీ దగ్గర ఏముందని అడిగాడు. దేంతో చేస్తాడు దేవుడు పరిష్కారం? నీ దగ్గర పొలం ఉందా? నీ దగ్గర పని ఉందా? నీ దగ్గర తాపి ఉందా? నీ దగ్గర పుస్తకం ఉందా? నీ దగ్గర నా దగ్గర తైలం ఉందయ్యా అంది. ఒక తల్లిగారు వెళ్ళి అప్పులు, ఫుల్గా అప్పులు అయిపోయినాయంట. ఎన్ని అప్పులు అయిపోయినాయంటే ఇక పిల్లల్ని అప్పులు కట్టడానికి పనికి పెట్టాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు తల్లి ఎలీషా దగ్గరికి వెళ్ళి బాధపడింది. అయ్యా, నా భర్త భక్తిపరుడు, నీకు కూడా తెలుసు, మేము బాగా ఉన్నాం, కానీ అప్పుల బాధ మాకు కలిగింది, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమంటే యేసు ప్రభు వారు అంటున్నారు, మొదటిది నీ దగ్గర ఏముందో నువ్వు చూసుకోవాలి. నీ దగ్గర ఏముంటో చూసుకోవటం అంటే ఏంటి? దేవుని చేతిలో నువ్వు పెట్టగలిగేది నీ దగ్గర ఏముంది? ఆమంది, నా దగ్గర తైలం మాత్రం ఉంది, అదొక్కటి ఉందంది, చాలా అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఈ ఏమాత్రపువి. ఈ ఏం చేయగలం? ఏం చేయగలం అంటే నువ్వేం చేయలేవు. వాటిని చూస్తే నువ్వేం చేయలేవు. ఏం చేయాలి? ఏం చేయగలవు అంటే వాటిని నువ్వు దేవుని చేతిలో పెట్టగలవు. హల్లెలూయా, అది నువ్వు చేయగలవు.
నీ చేతిలో పెట్టుకుంటే నువ్వేం చేయలేవు. దానిని తీసుకెళ్లి దేవుని చేతిలో పెట్టాలి. పెద్ద గొలియాతు వచ్చాడు, పెద్ద కత్తి తెచ్చాడు, పెద్ద గొంతుతో మాట్లాడుతున్నాడు, పెద్ద ఈటి తెచ్చాడు, ఆడిస్తున్నాడు తలకాయల మీద. గులకరాయి ఉంది, కానీ గులకరాయి ఏట్లో ఉంటే పనికిరాదు. గులకరాయి ఏట్లో ఉంటే పనికిరాదు. అది ఎక్కడ ఉండాలి? గులకరాయిని దావీదు చేతిలో ఒడిసెల్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? తైలాన్ని ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళాలి. చేపలను ఏం చేయాలి? చేపలను తీసుకెళ్ళి ఏ సమస్య అయినా మొదటి మెట్టేమంటే దానిని తీసుకెళ్ళి ఏం చేయాలి? యేసయ్య చేతిలో పెట్టాలి. హల్లెలూయా. మొదటి మెట్టది. ఆయన చేతిలో పెడితే అప్పటి నుంచి పరిష్కారం అనేది ప్రారంభమవుతుంది. మన చేతిలో పెట్టుకొని బాధపడతా ఉన్నాం అనుకో, ఫోన్ చేసి లాయర్ గారు ఇలాగైపోయిందండి, పాస్టర్ గారు అలాగైపోయిందండి, బాబాయ్ ఏం చెప్పమంటావు అన్నావు అనుకో, అది ఎప్పటికి కూడా పరిష్కారం కాదు. ఏం చేయాలి? నా దగ్గరికి తేండి అంటున్నాడు ఆయన. నీ దగ్గర తెస్తే నువ్వేం చేస్తావు? అసలు నీ వల్ల వచ్చింది ఇదంతా, అసలు వచ్చిందే నీ వల్ల. పొద్దున్నుంచి వాక్యం చెప్తున్నావు, ఇప్పుడు చూస్తే సాయంత్రం అయిపోయింది, ఇదేం అరణ్యం అయిపోయింది, అంతా నీ వల్ల వచ్చేసింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దేవుడు అంటున్నాడు, అన్నీ నా వల్ల వచ్చినాయి, పరిష్కారం కూడా నా వల్లనే జరుగుతుంది. కానీ ఎలా జరుగుతుంది? నా చేతిలో పెట్టండి. ఏం పెట్టాలి? నీ దగ్గర ఏది ఉంటే అదే పెట్టు. నీళ్లు తేండి అన్నాడు ద్రాక్షరసం అవ్వాలంటే. నీ దగ్గర ఏముందమ్మా అంటే చిన్న తైల బుడ్డు ఉంది, అదే తీసుకురా అన్నాడు. ఇక్కడేం అడిగాడు? అసలు మీ దగ్గర ఏముంది అన్నాడు. అయ్యా మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి, అయితే మీ దగ్గర పెట్టుకోవద్దు అన్నాడు. మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పటికి కూడా పరిష్కారం అవ్వదు. ఏం చేయాలి? విత్తనం తీసుకెళ్ళి భూమిలో వేయాలి. మన చేతిలో ఉన్నది తీసుకెళ్ళి దేనికోసం వేయాలి? దేవుని చేతిలో ఎందుకు పెట్టాలి? మన దగ్గర ఉన్న దేవుని చేతులు పరిష్కారం కోసం పెట్టాలి. నీ సమస్య పరిష్కారం కోసం నీ దగ్గర ఏముందో ప్రార్థన చేయగలవా? అదే తెచ్చి నా చేతిలో పెట్టు. సమయం ఇవ్వగలవా? అదే తెచ్చి నా చేతిలో పెట్టు. నువ్వేం ఇవ్వగలవు? నీ దగ్గర ఏముంది? నా చేతిలో పెట్టేది. నా చేతిలో పెట్టగలిగింది నీ దగ్గర ఏముంది? చిన్నది ఉంది, చిన్నది జాలు. కొంచెమే ఉంది, కొంచెం జాలు ఎక్కువైపోద్ది. చూడు, కొంచెం నా చేతిలో పెట్టి చూస్తే నీకు తెలుసుద్ది. నా దగ్గరికి తేండి అన్నాడు. అప్పుడు దాకా ఇలాంటి అద్భుతం జరగలేదు. ఎప్పుడు ప్రస్తుతులు జరుగుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటిసారిగా రొట్టెలు చేతిలో పెడితే ఏం చేస్తుందో ఎవరికీ తెలీదు. ఆయనకి ఆల్రెడీ పొద్దున్నే డిసైడ్ చేశాడు. ఎందుకని? 3 రోజులు వాక్యం చెప్తున్నాడు. అప్పటికి 3 రోజులు. మొదటి రోజు వాక్యం చెప్పాడు, ఏం పెట్టలా. ఎందుకంటే తినొచ్చారు కదా, తినొచ్చింది అరిగేదాకా ఉంటారో పోతారో చూస్తూ ఉన్నాడు. కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, ఆకలి అవుతుంది కదా. మళ్ళీ 2వ రోజు కొంతమంది తెచ్చుకునే ఏమైనా ఉంటే అవి కూడా తిన్నారు. అప్పుడు కూడా ఏం చేయాలి? చూస్తూ ఉన్నాడు అంతే, ఉంటారా పోతారా అని. 2వ రోజు కొంతమందిని వెళ్ళిపోయారు. ఈయన ఏం చేస్తాడో ఎవరికి తెలీదు. వాక్యం చెప్తున్నాడు, వాళ్ళు వింటూ ఉన్నారు, అద్భుతాలు చేస్తున్నాడు అంతే. 3వ రోజు కూడా పెట్టేసుకున్నాడు ఆయన దగ్గరే. ఏం చేస్తాడో ఎవరికి తెలియదు ఆయనకు తప్ప. ఎలా చేస్తాడో ఎవరికి తెలియదు, ఆయన ఒక్కడికే తెలుసు. కానీ ఎప్పుడు చేస్తాడు అది కూడా ఆయనకే తెలుసు. ఎప్పుడు చేస్తాడు? 1వ రోజు చేయలా, 2వ రోజు చేయలా. ఎందుకు చేయలా? 1వ రోజు చేయొచ్చు కదా, చేయలా. 2వ రోజు చేయొచ్చు కదా, చేయలా. ఎందుకు చేయలా 2వ రోజు? ఎందుకంటే 2వ రోజు కూడా పరీక్ష చేస్తున్నాడు. నేను పెట్టే ఆహారం, అద్భుతమైన ఆహారం తినే అర్హత ఎవరికి ఉంది? తినొచ్చారు, ఆకలైంది, వెళ్ళిపోయారు. చాలాసేపు వాక్యం విన్నాం, చాలా విషయాలు చూసాం, వెళ్ళిపోదామని కొంతమంది వెళ్ళిపోయారు. 2వ రోజు ఇంకా అసలు నిన్న భలే చేశాడు, ఈరోజు కూడా ఆయన ఏం చేస్తాడో చూద్దామని ఇంకొంతమంది ఉన్నారు. తెచ్చుకున్నవి కూడా తినేసి ఉంటారు 2వ రోజు. అంటే వేల మంది దగ్గర ఏమీ లేకుండా అయిపోయింది. ఎందుకని? తెచ్చుకున్నవి తినేశారు. అప్పటికి 2వ రోజు కూడా తినేశారు, అయిపోయింది. కొంతమంది ఉన్నారు, తిన్నవి అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆయనేం అక్కడే ఉన్నాడు, ఆయన ఎటు పోట్ల. ఉందామా పోదామా? ఆల్రెడీ 2 రోజులు ఉన్నాం, చాలా విషయం చూసే విన్నాం. ఉందామా పోదామా? ఆయన చూస్తూ ఉన్నాడు.
వాళ్ళు చూస్తూ ఉన్నారు. 2 రోజులు అయ్యాక కొంతమంది ఏం చేశారు, ఇంక చాలే, 2వ రోజు కొంతమంది వెళ్ళిపోయారు. 3వ రోజు వచ్చేసింది. 3వ రోజు పొద్దున్నుంచి వాక్యం చెప్తా ఉన్నాడు, సాయంత్రం దాకా చెప్తా ఉన్నాడు, చీకటయ్యేదాకా చెప్తా ఉన్నాడు. ఎందుకని? ఆల్రెడీ పరిష్కారం ఎప్పుడో చేతిలో పెట్టుకుని రెడీగా ఉన్నాడు ఆయన. ఎవరికి ఇవ్వాలి పరిష్కారం? మా పరిష్కారం ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే నన్ను విడిచిపెట్టకుండా ఏం చేస్తాడో తెలియదు. ఎందుకంటే ముందు చేయలేదు కదా, ఇప్పుడు మనకు తెలుసు, అప్పుడు ఎవరికి తెలియదు. ఇలా చేస్తాడని తెలియకపోయినా 3వ రోజు కొంతమంది మాత్రం కనిపెడతా ఉన్నారు. కొంతమంది 1వ రోజు వెళ్ళిపోయారు, కొంతమంది 2వ రోజు వెళ్ళిపోయారు. 3వ రోజు సాయంత్రం చీకటి పడేదాకా ఉన్నారు. ఎందుకని? ఈయన వెళ్ళమనేదాకా వెళ్ళకూడదు. మా ఉన్నవాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈయన దగ్గరికి వచ్చాము, ఈయన వెళ్ళమనేదాకా వెళ్ళకూడదని ఉన్నారు వాళ్ళు. ఈయన కూడా ఎవరైతే వెళ్ళమనేదాకా వెళ్లకుండా ఉంటారో వాళ్ళకే పెట్టాలని ఆయన కూడా కనిపెడతా ఉన్నాడు. కొంతమంది వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రం ఉన్నారు. వాక్యం ఏమని చెప్తుందంటే, ఇప్పుడు కానీ భోజనం పెట్టకుండా పంపేస్తే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారని చెప్పాడు యేసుప్రభు వారు. కళ్ళు తిరిగి పడిపోతారు చూడండి. అంటే అంత కళ్ళు తిరిగి పడిపోయేలాగా పొజిషన్ వచ్చేదాకా వాళ్ళు వాక్యం వింటా ఉన్నారంట. అర్థమవుతుందా? ఆ పొజిషన్ వచ్చేదాకా కనిపెట్టాడు ఎవరుంటారు, వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి? శిష్యులు అన్నారు, అయ్యా పంపేద్దాం ఇప్పటికైనా మా మాటిను, నువ్వు చెప్పే దాంట్లో నువ్వు ఉన్నావు, కానీ ఇక్కడ చూస్తేనేమో పరిస్థితికి ఇబ్బందికరంగా వచ్చేసింది, ఇదేమో అరణ్యం. అప్పుడు ఆ దగ్గరున్న ఆయన్ని పిలిచాడు, ఎందుకంటే ఆ ప్రాంతం శిష్యుల్లో ఒక ఆయన ఆ పక్కనూరు. ఆయన అడిగాడు, అయ్యా ఏం చేద్దామని. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా ఒకటి డబ్బులు లేవు, 5,000 మందికి పెట్టడానికి మన దగ్గర ఏం లేవు, 5,000 మందికి పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ డబ్బులు ఉన్నా ఇప్పుడు అరణ్యంలో మనకు రొట్టెలు ఎవరు ఇస్తారు? అంటే ఎన్ని రొట్టెలు కావాలి? ఆ లెక్క తెలుసు వాళ్ళకి. ఎన్ని రొట్టెలు కావాలి 5,000 మందికి? ఓ చిన్నపిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు పెట్టుకున్నాడమ్మా. ఆ లెక్క ప్రకారం ఉదాహరణకి 2 రొట్టెలు సరిపోతాయి అనుకుందాం, లేకపోతే 1 రొట్టె అనుకుందాం. 1 రొట్టె కావాలన్నా 5,000 రొట్టెలు కావాలి, అంతేగా? 2 రొట్టెలు. ఎందుకంటే పిల్లోడికి 1 రొట్టె అంటే పెద్దోళ్ళు మగోళ్ళు ఆకలితో ఉన్నారంట, 3 రోజులు ఆకలి. మగోళ్ళు 3 రోజులు ఆకలితో ఉంటే ఎన్ని రొట్టెలు కావాలి? ఆ లెక్కలో 2 రొట్టెలు అన్నా 10,000 కావాలి, 3 అంటే 15,000 కావాలి, 1000 కావాలి. చేపలు కూడా కావాలి, అవి స్పాట్లో కావాలి. ఇప్పుడు అంటే 1 గంటలో పెట్టేయాలి. ఇవన్నీ 1000 రొట్టెలు 1000 చేపలు గంటలో పెట్టాలి. దీనికంటే మంచి పని ఏంటంటే, మనం ఎవరి బాధ వాళ్ళు పండిద్దాం, ఎవరి ఆకలితో అన్ని పోనిద్దాం, ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, ఇడిచిపెడదాం అంటే లేదు మీరు పెట్టండి అన్నాడు. మీరు పెట్టండి అంటే వాళ్ళు ఏమన్నారు? జోబులు చూసుకున్నారు, మా దగ్గర ఏం లేవు. ఒకవేళ మా దగ్గర ఏమన్నా ఉన్నా పెట్టడానికి ఏం కూడా లేవు. నేనున్నానని వాళ్ళకి అర్థం కావట్లా. ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? దేవుడు ఒక మాదిరిని ఉంచాడు అనమాట. ఎవరి వైపు చూడాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా జరుగుతుంది? ఊరు చూశారు, ఊర్లో ఏం లాభం లేదు, నీ సహాయం చేయగలిగిన ఊర్లో ఒక్కడు లేడు. కావాలంటే నిన్ను చూసి నవ్వుతారు, కావాలంటే నిన్ను చూసి ఎక్కిరిస్తారు, కావాలంటే నీ గురించి ఊరందరికీ చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం నీ ఆకలి తీర్చలేరు. పోనీ నీకు నువ్వు చేసుకుందామా? అలా ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయారు శిష్యులు. అందుకనే మన వల్ల కాదు, మేమైతే ఏం చేయలేము వాళ్ళు చెప్పేశారు. ఏమి చేయని ఆయన ఎరిగి ఉన్నాడంట. ఆయనకు ఆల్రెడీ తెలుసు, డిసైడ్ చేసాడు ఏం చేద్దాం. ఎవరికి చెప్పకుండా అడుగుతా ఉన్నాడు, అసలు వీళ్ళ మనసులో ఏముంది. కొంతమంది ఏమో వెళ్ళిపోయారు, వీళ్ళేమో చేతులు ఎత్తేసారు, వాళ్ళేమో ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు, జనాలేమో ఆకలితో ఉన్నారు. యేసు ప్రభు వారు అప్పుడు పరిష్కారం మొదలుపెట్టాడు. పరిష్కారం ఏంటంటే, ఒకటి, నీ దగ్గర ఏదున్నా సరిపోద్ది. ఎందుకని? నేనున్నాను కాబట్టి. హల్లెలూయా. అమ్మా ఏంటి? నీ దగ్గర ఏమున్నా కానీ నేనున్నాను కనుక అది సరిపోద్ది. అది ఏదైనా పర్వాలా, గొలకరాయినా చాలు. నువ్వు ఒడిశల్లో పెడితే దావీదుకి ఇస్తే అప్పుడు తెలుస్తుంది అదేంటో. 5 రొట్టెలు ఉన్నాయి ప్రభువా, 2 చేపలు ఉన్నాయి, అది మా దగ్గర ఏం లేవు, ఎవరో పిల్లోడి దగ్గర ఉన్నాయి. ఆ పిల్లోడు మనసు కూడా ఇప్పుడు చూడండి, ఆ పిల్లోడు మనసు కూడా ఇచ్చే మనసు ఉంది. ఇప్పుడు ఇస్తే యేసు ప్రభు తినేసాడు అనుకో, మరి ఆడి పొజిషన్ ఏంటి?
యేసుప్రభు అడుగుతున్నా నీ రొట్టెలు అన్నాడు అనుకో, నా రొట్టెలు యేసుప్రభుకి ఇస్తే మరి ఆయన తింటే నాకు కడుపు సంగతి ఏంటి? అసలుకే ఆకలితో ఉన్నారు అందరూ. 5 రొట్టెలు ఇప్పుడు ఆయన అడిగితే ఆయనకి ఇచ్చేసాడు అనుకో, ఆయన తినేసి కాముకుంటే అప్పుడు ఈడిపోయింది ఏంటి? ఆ పిల్లోడు కూడా ఏం చేశాడంటే మరి ఇచ్చాడు. ఎందుకు అడిగాడో తెలీదు. మొత్తం మీద యేసు ప్రభు కావాలన్నాడు, నా దగ్గరికి తేండి అన్నాడు. నా దగ్గరికి తేందంటే వెళ్ళిపోయి ఆయన అడిగారు. ఇప్పుడు ఆడు ఇవ్వనంటే తీసుకురాలేరు. పిల్లోడు ఇచ్చాడు. తెస్తే ఏం చేస్తాడు ఎవరికి చెప్పలా, వీళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటాడుగా, ఎందుకో మా తెలీదయ్యా, ఆయన మాత్రం అడిగాడు అంతే. నాకు కావాలంటే అడిగాడు, మరి యేసయ్య అడిగాడు. సరే ఆడు కూడా ప్రేమించి ఇచ్చాడు. ఇల్లు తెచ్చారు, ఆయన చేతిలో పెట్టారు. ఏమైంది? ఎప్పుడైతే ఆయన చేతిలో పెట్టారో సమస్య అనేది పరిష్కారం అయిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే పరిష్కారం మొదలైపోయింది. ఆయన చేతిలో పెట్టడంతో అదేమైపోయిందంటే అది పరిష్కారానికి ద్వారం అనేది తెరవబడింది. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు ఏం చేశారు చూడండి. ఏం చేశారు? వాటిని నా ఎద్దుకు తినని చెప్పి పచ్చిక మీద కూర్చుండడని ఆజ్ఞాపించను. అంతేగా ఉంది. తెచ్చారు, కూర్చోబెట్టి అంటాడు. ఎందుకు కూర్చోబెట్టాలి? భోజనాలు కూర్చోబెట్టండి అంటున్నాడు. అయ్యా భోజనం లేదు ప్రభువా, నీకు అదే మేము చెప్తుంది. బ్యాంకులో అకౌంట్ లేదు, నువ్వేమో గీత గీసి మొదలెట్టి అంటున్నావు. సిమెంట్ లేదు, ఇసుక లేదు, ఇటుక లేదు, నువ్వేమో ముగ్గేయమంటావు, కూర్చోబెట్టండి ముందు అంటున్నాడు. వాళ్ళకేం అర్థం కావట్లా. ఇదేంద్రా నాయన, చేతిలో రొట్టెలు పెట్టుకున్నాడు, కూర్చోబెట్టమంటాడు. ఎందుకని? ఆయన చేతిలోకి వెళ్ళిపోయినాయి అంటే ఏమైనా నీ కడుపులోకి వచ్చినాయి అని అర్థం. ఆయన చేతిలో నువ్వు పెట్టావంటేనే నీ పరిష్కారం ఆకాశానికి వెళ్ళిపోయిందని అర్థం. హల్లెలూయా. ఆయన చేతిలో పెట్టడంతో రొట్టెలు ఇరిచాక ఇదిగో చూడు ఇన్ని గంపలు అయిపోయినాయి, ఇప్పుడు కూర్చోబెట్టండి అంట్లా. మరి చూడండి, 1 ఎవరు కనిపెడతారో చూశాడు, 2 ఎవరు నమ్ముతారో చూశారు. ఎందుకయ్యా కూర్చోవాలంటాడుగా, ఆయన కూర్చోబెట్టమన్నాడండి, భోజనాన్ని కూర్చోబెట్టమన్నాడు. ఇక్కడేముందయ్యా భోజనం, నీ దగ్గర ఉందా చూపి, నీ దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా చూపి, ఆయన దగ్గర ఉందా అన్నాడు అనుకో. ఒకడు కాదయ్యా కూర్చోబెట్టమన్నాడు అంటే చూపిండి అయ్యా, మాకు చూపిండి, ఏముంది మీ కాడ కూర్చోబెట్టమంటే కూర్చోబెట్టం ఏంటి చూపి అన్నాడు అనుకో. ఏముంది? ఆయన చెప్పిన మాటే ఉంది మా దగ్గర. మీకేం చూపించాలి? మేము మీ అవసరత తీర్చేది మేమేం చూపించాలి? మా కళ్ళకు నువ్వు చూపి, కళ్ళకి నీకు చూపించేది లేదు. చెవులకే ఒకటి వినపడుతుంది. ఏంటది? ఆయన కూర్చోమన్నాడు, అదే మేము చెప్తాం. నీకు కూర్చున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే అప్పటికే ఆయన ఏం చేస్తాడో చూశారు కాబట్టి. అప్పటిదాకా ఆయన ఏం చేస్తాడో వాళ్ళు చూస్తూ ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేశారంటే కూర్చోమని కానీ కూర్చున్నారు. అమ్మ కూర్చోకుండా ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఏం జరిగేది? వాడు ఒక అద్భుతమైన అనుభవాన్ని వాళ్ళు పోగొట్టుకునేవాడు, పరిష్కారాన్ని వాళ్ళు దూరం చేసుకునేవాడు. కూర్చోమనగానే కూర్చున్నారంట. తర్వాత చదవడం ఏముంది? మొదటి పని ఏం చేశాడంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంట? ఆకాశం వైపు కన్నులు ఎత్తారు. హల్లెలూయా. అమ్మా భూమి మీద నీ సమస్య పరిష్కరించడానికి నువ్వేం చేయాలి? ఆకాశం వైపు నీ కన్నులు ఎత్తాలి. అది ఏ సమస్య అయినా కానీ. ఇది మామూలు సమస్య కాదు. 5,000 మందికి పురుషులు అంటే కొంతమంది ఒకవేళ స్త్రీలు ఉన్నారో లేదో, కొంతమంది ఒకవేళ ఉంటే ఉండుండొచ్చు, పిల్లలు కూడా ఉంటే ఉండుండొచ్చు, ఉన్నా లేకపోయినా అన్ని వేల మంది కూర్చున్న ఒక సమస్య, 1000 రొట్టెలు చేపలు చూసాం మనం. ఇలాంటి సమస్యను పరిష్కరించడానికి ఆకాశం రెడీగా ఉంది. ఎందుకంటే భూమి మీద యేసు ప్రభు వారు ఉన్నారు కనుక ఆకాశం రెడీగా ఉంది పరిష్కారం చేయటానికి. ఆకాశం వైపు కన్నులు ఎత్తాడంట. అంటే ఎవరి వైపు చూడాలి ఇప్పుడు మనం? నీ సమస్య ఎంత పెద్దదైనా కానీ,
ఏమీ లేవండి, ఇంట్లో ఏమీ లేవు. ఇంట్లో యేసు ప్రభు లేడా? యేసయ్యకే ఉంది, ఆయన బాగానే ఉన్నాడు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఇంట్లో. మరి ఏంటి? యేసయ్య ఉన్నాడు, మరేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే మనం ఆయన వైపు చూడకుండా ఉండటమే ప్రాబ్లం. టీవీ వైపు పెడతాం చాలాసేపు, దృష్టి చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇంకా మొత్తం ఎక్కడ చూసినా రొట్టెలు లేవని చెప్తారు. వాళ్ళు ఇక్కడే కాదు, మన జిల్లాలోనే రొట్టెలు లేవంటాడు టీవీ పెట్టి. ఇప్పుడు అందిన వార్త పక్క దేశంలో కూడా రొట్టెలు లేవంట అంటాడు. మనకే రొట్టెలు లేవంటే వాడు ఇంకా అసలు భూమి మీద రొట్టెలు లేవు అంటున్నాడు. కాబట్టి ఎటు చూడాలి? అటువైపు కాదు చూడాల్సింది, ఎటువైపు చూడాలి? మన జోబుల్లో ఏమి లేవు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఏమి లేవు, అసలు భూలోకంలో కూడా ఏమీ లేవు. ఎటువైపు చూడాలి? లేకపోయినా పర్వాలా, ఆకాశం వైపు నీ కన్నులెత్తి. ఎందుకంటే ఆకాశం ఉంది కదా, కన్నులు ఉన్నాయి కదా. ఆకాశం వైపు కన్నులు ఎత్తాడంట. తండ్రి నువ్వున్నావు, ఇప్పుడు నువ్వున్నావు నాకు కనుక భయం లేదు, దిగులు లేదు, కూర్చోబెట్టను అన్నాడు. ఒకవేళ కూర్చోబెట్టి భోజనం పెట్టకపోతే పరిస్థితి ఏంటి? అన్ని అద్భుతాలు చేసి, అన్ని ఆశ్చర్యకార్యాలు చేసి, అన్ని వాక్యాలు చెప్పి కూర్చోబెట్టి భోజనం పెట్టకుండా పంపితే యేసే పొజిషన్ ఏంటి? పరుగు బాధ. వాళ్ళు పోయి మొత్తం దేశం మొత్తం చెప్పరు, అప్పుడు దాకా ఆయన చేసిన వేస్ట్ కావు. ఇన్ని తెలిసినా కానీ ఆయన కూర్చోబెట్టమన్నాడు. ఎందుకని? ఎందుకంటే ఆయనకు తెలుసు ఎవరున్నారో ఆయనకు తోడుగా. నీకు తోడు ఎవరున్నారో నీకు తెలియాలి, ఆయనకు తోడు ఎవరున్నారో నీకు తెలియాలి. నీ తోడెవరు? దావీదు అంటాడు, యెహోవా నాకు తోడు. నువ్వు కత్తిని తెచ్చావు, నువ్వు వీటిని తెచ్చావు, నువ్వు అన్నీ తెచ్చావు, కానీ నేను యెహోవాని తెచ్చుకుంటాను నా వైపుకి. నా సమస్య పరిష్కారానికి ఎవరిని తెచ్చుకుంటాను? నేను మా యెహోవా, నా తండ్రిని తెచ్చుకుంటాను నేను. ఎవరు గెలుస్తారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, ఏం జరిగింది? ఆకాశం వైపు కన్నులెత్తి ఈయన ఏం చేశాడు? ఇప్పుడు ఎందుకు కన్నులు ఎత్తాడు చెప్పండి? ఆకాశం వైపు కన్నులు ఎందుకు ఎత్తారు యేసుప్రభు వారు? ఎందుకు ఎత్తాడు కన్నులు ఆకాశం వైపు? ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, చీకటి అవుతుందా, వెలుతురు ఉందా అని చూడటానిక? ఎందుకు కళ్ళు ఎత్తాడు? ఎందుకు చూశాడు తండ్రి వైపు? అయ్యా నువ్వు చేతిలో పెడతాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళు తెచ్చి నా చేతిలో పెట్టారు, ఇగో నేను నీ చేతిలో పెడుతున్నాను అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయింది అది. అక్కడికి వెళ్ళాక ఇంకా చూడండి ఇప్పుడు ఎటు వెళ్ళింది. ఆయన చేతిలో పెడితే ఆయన చేతిలో పెట్టుకోడు, స్పాట్లో తీసుకెళ్ళి తండ్రి చేతిలో పెడతాడు. తండ్రి చేతిలో పెడితే ఇంకేముంది? ఏమైపోయింది? తండ్రి చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నువ్వు ఆయన చేతిలో పెట్టావు కనుక నీ సమస్య తండ్రి చేతిలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే ప్రతి సమస్యను పరిష్కరించగలడో ఆయన దగ్గరికి నీ సమస్య వెళ్ళిపోతే నీ సమస్య ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోద్ది. ఏ సమస్య అయినా కానీ ఆ సమస్య ఈ సమస్య లేదు. యేసు ప్రభువు వారు పరిష్కారం చేయని సమస్య లేదు అసలు ఈ లోకంలో. ప్రభునందు ప్రియులారా, సమస్య ఏంటంటే ప్రజలు ఆయన చేతిలో పెట్టకపోవటమే సమస్య. డాక్టర్ దగ్గర పెడతాం, డాక్టర్ గారు మన చేతిలో ఉన్న ఆయన తీసుకొని మన సమస్యను మళ్ళీ మన చేతిలోనే పెడతారు. చేయగలిగితే చేస్తారు, లేకపోతే మళ్ళీ మన చేతిలోనే పెడతారు. ఎవరైనా చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ యేసు ప్రభు మాత్రం నా దగ్గరికి తెండి అంటున్నాడు. అందుకని నీ దగ్గర ఎందుకు పెట్టుకుంటావు? చింత నా దగ్గరికి తే, భారం నా దగ్గరికి తే, అప్పు కూడా నా దగ్గరికి తే. అప్పు తెస్తే యేసు ఏం చేస్తాడు? నువ్వు నా చేతిలో పెట్టి నువ్వు కనిపెడతా ఉండు, అందరూ చూస్తూ ఉన్నారు ఆయన ఏం చేస్తాడా అని. కూర్చోవాలి, నువ్వు ఏం చేయాలి? నా చేతిలో పెట్టి నువ్వు భోజనానికి రెడీ కూర్చోవాలి. ఇంకా అంటే నా దగ్గరికి నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఇంక నువ్వు నమ్మటం స్టార్ట్ చేయాలి. ఎలా చేస్తాడు? నువ్వు చూస్తూ ఉండి ఎలా చేస్తాడో చూపిస్తున్నాడు అన్నమాట. అందుకే క్రియేట్ చేశాడు అసలు ఆయన. అసలు ఆ పరిస్థితి కూడా క్రియేట్ చేసింది. అందుకే ఆయనే అలాంటి పరిస్థితిలోనికి నడిపించాడు వాళ్ళని. నా దగ్గరికి తెచ్చి నువ్వు చూస్తూ ఉంటే అప్పులు బాధ పాస్టర్ గారు, నీ దగ్గర ఏముందో తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి నువ్వు ఇవ్వగలిగింది ప్రార్థన చేయగలవా? దాని గురించి ప్రార్థన చేయ, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయగలవా? చేస్తావు. ఆయన చేతిలో పెట్టి నువ్వు విశ్వాసంతో కనిపెడుతున్నప్పుడు
ఆయన ఏం చేశారు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన చేతిలో పెట్టిందని ఆశీర్వదించాడంట. ఆ తైలం బుడ్డి నీ దగ్గర ఉంది కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మీకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ఉన్న పాత్రలను తెచ్చి ముందు ఇంట్లో పెట్టేసుకోమన్నాడు. అక్క పాత్రి పెద్దది అందనుకో, ఎందుకమ్మా అంటదిగా. అసలు మీ కాడ తినటానికే ఏం లేదు, నువ్వు బిర్యానీ పాత్ర తీసుకెళ్ళి నువ్వేం చేసుకుంటావు? లేదు ఇవి అంటది. నూనె బుడ్డిదే అన్ని పాత్రలు తెచ్చేసుకోమన్నాడు ఎలీషా చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళి. ఎందుకు తేవాలి పాత్రలు? దాంట్లో పొయ్యిటాకేమన్నా ఉందా? పొయ్యిటాకేమీ లేదు. ఆయన చెప్పిన మాటే ఉంది. ఎలీషా చెప్పాడు, నువ్వు తీసుకురా, వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెచ్చేసుకోమన్నాడు. అడిగి తెచ్చుకుంది పాత్రలు. తెచ్చుకుని తలుపేసి, ఆయన మాటే ఉంది, ఆ మాట నమ్మింది కనుక ఆమె తెచ్చుకుంది అన్నీ. ఎందుకంటే ఇప్పుడు అద్భుతం జరుగుతుంది. ఎందుకని? ఆయన చేతిలో పెట్టాను, ఆయన తిరిగి మాట అనేది నాకు ఇచ్చాడు. తెచ్చుకుంది, తలుపేసింది, పొయ్యటం మొదలెట్టిందంట. నూనె ఆ వంచినట్టుగానే ఉంది. పాత్రలు పిల్లలు పోయి తెచ్చేసారు, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో తెచ్చి మొత్తం నింపేదాకా కరసానే ఉందంట అది. అంటే ఇప్పుడు నూనె అయిపోయిందా, పాత్రలు అయిపోయినాయా? నూనె ఆగలా, వస్తానే ఉంది. వీళ్ళు తెచ్చుకోగలిగినంత పెట్టుకోగలిగినంత నూనె కారుతానే ఉంది. వీళ్ళు పట్టుకోలేనప్పుడు అప్పుడు అది ఆగిపోయింది. అర్థమవుతుందా? మనం ఆయన చేతిలో పెట్టిందా ఆయన ఆశీర్వదిస్తాడు. మన చేతిలో పెట్టుకుంటే అదేమైపోద్ది? అది దేనికి ఉపయోగపడకుండా అయిపోద్ది. ప్రభునందు ప్రియులారా, ఆయన చేతిలో పెట్టారు. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని చేతిలో పెట్టి దానిని మరలా ఆయన చేతిలోకి తెచ్చుకున్నాడు. ఆశీర్వదించాడు. దాన్ని ఆశీర్వదించేసాడు. ఇంతకుముందు ఏమి లేదు దాని మీద. మన చేతిలో ఉన్నప్పుడు దాని మీద ఆశీర్వాదం లేదు. అయ్యా మాకు ఈ చిన్న ముక్క ఉంది, దాని మీదకి ఇప్పుడు ఆశీర్వాదం రావాలి. ఆయన చేతిలో పెడితే ఆయన దాని మీదకి ఆశీర్వాదం వేసాడు. ఆశీర్వాదం వేసాక అదేమవుతుంది? అది కొత్తగా ప్రవర్తించడం మొదలెట్టింది. అందరికీ ప్రవర్తించినట్లుగా అది ప్రవర్తించట్లా. నూనె బుడ్డి ముంచగానే అయిపోవాలి, ఇది అవట్లా. ఆశీర్వదించి దాన్ని ఏం చేసాడంట? ఎందుకు విరిచాడు? ఎందుకు ఇరిచాడు? రొట్టెని రొట్టెగా ఇవ్వచ్చుగా. రాయబడిన మాట ఏంటి చదవండి. ఆశీర్వదించి ఎందుకు విరిచాడు ఆయన? ఎందుకంటే పాట కూడా మనం పాడాం, నీ చేతిలో విరువు యేసయ్యా అని పాడాం. ఎందుకు ఇరిచాడు ఆయన? రొట్టెలు తెచ్చారు, దీవిచ్చాడు. మళ్ళీ రొట్టెలు ఇవ్వచ్చు కదా. అలా కాదు, ఇరగ్గొట్టిస్తున్నాడు. ఎందుకని? ఇరగ్గొట్టడం అంటే ఏంటి? నిన్న దావీదు మహారాజు అన్నాడు, అయ్యా విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టం. విరగ్గొడుతున్నాడు ఆయన చేతిలో పెట్టిన దాన్ని. అంటే ఏం చేస్తున్నాడు అంటే అది ఫలించకుండా దాంట్లో ఏ ఆటంకం ఉందో దాన్ని తీసేస్తున్నాడు. అర్థమవుతుంది? అయ్యా నా జీవితం చాలా వేస్ట్ అయిపోయింది, కొంచెం ఉంది, నీ చేతిలో పెడుతున్నా. దాన్ని ఏం చేస్తాడు? అది అభివృద్ధి చెందకుండా, అది ఫలించకుండా దాంట్లో ఏ ఆటంకం ఉందో ముందు అది తీసేస్తాడు. విరవటం మొదలెట్టాడు దాన్ని. విరవటం అంటే ఏంటి? అది ఫలించకుండా ఏముందో దాన్ని తీసేస్తున్నాడు. విరవటం మొదలెట్టాడు అంటే అది ఫలించాలి, విస్తరించాలి. అలా జరగకుండా దాంట్లో ఏ ఆటంకం ఉందో ముందు దాన్ని తీసేస్తున్నాడు. అర్థమవుతుందా? విరవటం మొదలెట్టాడంట. విరిచే కొద్దీ అది ఏమైపోతుంది? విరిచే కొద్దీ అభివృద్ధి చెందుతుంది, విరిచే కొద్దీ పొంగిపోతుంది, విరిచే కొద్దీ పెద్దగా అయిపోతుంది. అంటే దేవుడు ఏ పని అయితే దాని మీద చేస్తున్నాడో ఆ పనే దానిని అద్భుతకరంగా పెద్దగా చేస్తుంది అన్నమాట. దేవుని చేతిలో పెట్టాక దేవుడు ఊరికే ఉండడు, దానిని ఆయన
చాలాసార్లు సమస్య ఏంటంటే యేసు ప్రభు వారి చేతిలో పెడతాం కానీ ఆయన ఏం చేయాలో మనం చెప్తాం, లేదంటే ఇరుస్తామంటే ఇరబోకాయ అంటాం. ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకటి ఆయన చేతిలో పెట్టాం, మన చేతిలో పెట్టుకొని నువ్వు చేయి అంటాం, నా చేతిలో ఉంది నువ్వు చేయి అంటాం ఒకటి. రెండు, ఆయన చేతిలో పెట్టి ఏం చేయాలో చెప్తాం. మూడు, ఆయన ఏం చేయాలన్నాడో దాన్ని మనం ఆటంకంగా చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? విరవటం మొదలుపెట్టాడు ఆయన, విరుస్తున్నాడు. విరవటం మొదలెట్టే కొద్దీ విరిచి ఏం చేశాడు? శిష్యులకి ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళ సమస్య, దేవుని నామానికి మహిమ కలుగుగాక ప్రభునందు ప్రియులారా, ఒక్క రొట్టె ఏమైపోయింది? వేల రొట్టెలు అయిపోయింది. ఎప్పుడు? ఆయన చేతిలోకి వెళ్ళాలి, ఆశీర్వాదం రావాలి, విరవబడాలి. ఈ విరిగి నలిగిన హృదయం, విరవబడిన ఒక అనుభవం మనం అంగీకరించగలిగితే ప్రభునందు ప్రియులారా, వేలాది రెట్లు ఆశీర్వాదం అనేది దాంట్లోకి వస్తుంది. గోధుమ గింజ ఒంటిగా ఉంటే అది కానీ అది చావకుండిన ఎడల ఒంటిగానే ఉండును. అంటే విరిగి నలిగిన హృదయానికి అది ఒప్పుకోకపోతే అదే ఉంటుంది, కానీ అదే ఉంటుంది, ఇంక దాంట్లో ఏమి ఫలం రాదు, జీవం రాదు. అది చనిపోయిన ఎడల విస్తారంగా ఫలించును అన్నాడు. అర్థమవుతుంది మీకు? దేవుని సూత్రాలు, దేవుని మర్మాలు, దేవుని కార్యాలు, దేవుని మార్గాలు మొదటిసారిగా ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఈ స్థాయిలో ఇలాంటి అద్భుతం ఎప్పుడు జరగలేదు. ఒక్కసారి ఎలీషా దగ్గర జరిగింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి శిష్యులు వచ్చి వండుకున్నారు. కొంచెమే ఉంది కానీ అది సరిపోదు వాళ్ళకి. అయ్యా మాకు సరిపోదంటే సరిపోతుందని దేవుడు చెప్తున్నాడు అంటారు. తినే కొద్దీ సరిపోయింది వాళ్ళకి. వేల మందికి ఇప్పుడు విరిచి ఆయన పంచటం మొదలుపెట్టే కొద్దీ ఒకే ఒక్కటి అందరికీ సరిపోయిందంట. అంటే 2-3 ఊర్లకు సరిపోయింది. అది ఒక్కటే 2-3 ఊర్ల సమస్య ఒకేసారి పరిష్కారం చేసేసాడు ఆయన. ఒక్క చిన్నపిల్లోడు, ఆడికి కూడా కడుపు నిండిందిగా, ఆయన చేతిలో పెడితే నాకేంటి అన్నాడు. ఆడికి ఫుల్ పెట్టండి, ముందు అడిగి పెట్టండి అన్నాడు. ఫస్ట్ తీసుకెళ్ళి ఆడికి ఇచ్చారు, నువ్వు తినాయా ముందని. ఫుల్ తినేసాడు, ఎక్కువైపోయి తినలేక వదిలిపెట్టాడు. ఇక ఈ లోపల అందరూ తింటానే ఉన్నారు, ఇంక మొదలుపెట్టి ఎటు చూడు తింటానే ఉన్నారు. ఏం జరిగింది? విరిచి పంచి పెడుతుంటే శిష్యులు జనులకు వడ్డించిరి. యేసు ప్రభు దగ్గరికి ఇచ్చారు. యేసు ప్రభు మరలా ఏమి ఇచ్చాడో అది తీసుకెళ్ళి ప్రజలకు ఇవ్వాలి. చూడండి, చాలా సింపుల్ మార్గం. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు, అలేక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు, యవ్వనస్తులైన పడిపోతారని చెప్పాడు దేవుడు. పెద్ద బలవంతులు, జ్ఞానవంతులైన ఫెయిల్ అవుతారు, కానీ దేవుని కోసం ఎదురు చూచేవాళ్ళు రాజులు, పక్షిరాజులు ఎగిరినట్టు ఎగురుతారంట. ఎందుకని? ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, అలయడు, సమస్యలడు. ఆయన దగ్గర నుంచి వస్తుంది అది. ఆయన దగ్గర నుంచి వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చింది, ఇళ్ళ దగ్గర నుంచి జనాల దగ్గరికి వెళ్ళింది. జనాల దగ్గరికి వెళ్ళి ఏమైపోయింది? ఆ సమస్య మొత్తం పరిష్కరించింది. ఫుల్లు తినేసారంట, అందరూ తృప్తిగా తిన్నారంట. చూడండి, ఇప్పుడు శిష్యులకు ఉందా కడుపు నిండా? తెచ్చిచ్చిన వాళ్ళకు ఉంది, అసలు మొదలుపెట్టిన వాడికి ఉంది, అసలు చేరిన వాళ్ళకి కూడా అది ఫుల్గా అయిపోయింది. ప్రభు నందు ప్రియారు, చూడండి ఆయన చేసిన పరిష్కారం ఎలాగుందో. తృప్తిగా తినేసారంట. అంటే ఎన్ని రొట్టెలు తినుంటారు సుమారుగా? తృప్తిగా తిన్నారంట. కొద్ది సర్దుకోవాలా. సరే, 1 గంట సేపు మన ఇంటికి వెళ్ళేదాకా తిందాం అనుకోవాలా. మొత్తం తినేశారు. 3 రోజుల ఆకలి ఫుల్లు తినేశారు పైదాకా. అంటే 3-4 రొట్టెలు తినుంటారు ఒక్కొక్కళ్ళు. లేకపోతే రొట్టె సైజును బట్టి మరి ఎంత తిన్నారో తెలియదు, కానీ మొత్తం మీద గట్టిగా తిన్నారు అందరూ. తృప్తిగా తిని తర్వాత ఏమైపోయిందంట? మిగిలిపోయినాయి అంట ముక్కలు. ఎన్ని ముక్కలు మిగిలిపోయినాయి ఇప్పుడు? ఎంతమంది శిష్యులు ఉన్నారు యేసుప్రభు వారికి? తలా ఒక గంప. ఈ పని చేసినందుకు పెట్టినోడికి కడుపు నిండింది, వచ్చిన వాళ్ళకి ఎన్నోళ్ళకి కడుపు నిండింది, పంచిపెట్టిన వాళ్ళకి తలా ఒక గంప మిగిలిపోయింది. మరి చూడండి దేవుడు ఎలా చేశాడు.
12 గంపలు మిగిలిపోయేలాగా. ఇంతకీ యేసు ప్రభు తిన్నాడా లేదా? నా ప్రశ్న ఏంటి? ప్రశ్న ఏంటంటే, ఇచ్చినోడు తిన్నాడు, కూర్చున్న వాళ్ళు తిన్నారు, శిష్యులు కూడా 12 గంపలు అనేది వాళ్ళకి కూడా. యేసు తిన్నాడా లేదా? యేసు ప్రభు వారు తిన్నాడో లేదో ఇక్కడైతే రాయబడలేదు. యేసు తిన్నాడో లేదో మనకు తెలియదు. కానీ సమస్యను మాత్రం ఆయన ఏం చేశాడు? అక్కడ అంతే జరిగింది. నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది, ఇక్కడ గులకరాయి ఆయుధంగా మారిపోయింది. అక్కడ చిన్న తైలం ఏమైపోయింది? తైలపు నదిలాగా ప్రవహించింది. ఈరోజు మన జీవితం కూడా ప్రభునందు ప్రియులారా, మనం ఆయన చేతిలో ఏది పెట్టినా కానీ, అది ఏదైనా కానీ, అయ్యా నీ చేతిలో పెడుతున్నాను, ఇంకా నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చెయ్యి. మేము అసలు ఏమీ అవునని కానీ కాదని కానీ చెప్పం. నువ్వేం చెప్తే చేస్తావు. వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పింది, మరియ తల్లి గారు, ఆయన ఏం చెప్తే చేయండి అంది. ఏంటంటే సూత్రం, ఏం చెప్తే చేయండి. ఆయన ఏమో వడ్రంగం పని కదా, ఇదేమో ద్రాక్షకు సంబంధించింది కదా, ఆయనకేం తెలుసు? ఆయన ఏం పని? యేసుప్రభు వారు కార్పెంటర్ అని ఉంది, అంటే చెక్క పని. వాళ్ళ నాన్నగారు యూదుల ఆచారం ఏంటంటే, ప్రతి పురుషుడు చేతి పని ఒకటి నేర్చుకోవాలి. చదువుతో సంబంధం లేదు, వాళ్ళ కుటుంబ పరిస్థితితో సంబంధం లేదు, ఎంత గొప్పవాళ్ళైనా కానీ చేతి పని మాత్రం ఏదో ఒకటి రావాలి, అది రూల్. సో ఆ ప్రకారం యేసు ప్రభు వారు ద్రాక్ష రసం చేసే పని మరి ఈయనకేం తెలుసు? ఆయనకి చెక్క పనే తెలుసు, ద్రాక్ష రసం పని ఈయనకేం తెలుసు? నీకు తెలియదు ఒకటి నేను చెప్తా వినండి అంది. నీకు తెలీదు, నాకు తెలుసయ్యా, నేను చెప్తున్నా వినండి. ఏం చెప్తే చెయ్యి, ఎదురు మాట్లాడొద్దు, అనుమానించొద్దు, ఆలస్యం చేయొద్దు, సంకోచించొద్దు, ప్రశ్నించొద్దు, ఏం చెప్తే చేయండి అంది. ఆయన పిలిచి నీళ్లు పోసుకోండి దాంట్లో అన్నాడు, అంతే. మా ఏం చెప్పాడు? ఒకరోజు ప్రవక్త అంతే చెప్పాడు. రాజులు యుద్ధానికి వెళ్ళారంట, ఇంకొకళ్ళు యుద్ధానికి వచ్చారంట. అటేపు రాజులు, ఇటేపు రాజులు, అటేపు సైనికులు, ఇటేపు సైనికులు ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే తాగటానికి నీళ్ళు లేవంట, గుర్రాలకు నీళ్ళు లేవంట, వాళ్ళ బండ్లులాగే ఎద్దులకు నీళ్ళు లేవంట, పరిగెత్తి యుద్ధం చేయాల్సిన సైనికులకు కూడా నీళ్ళు లేవంట. ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? మరి చెప్పండి, నీళ్ళు లేవనికి ఏమవుతుంది? నీళ్ళు లేవు, ఏం జరుగుతుంది? రాజులు, సైనికులు మొత్తం ఏమైపోతారు? నీళ్ళు లేకపోతే ఓడిపోతారు, చనిపోతారు. ఇది సమస్య. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే ప్రవక్త చేతిలో పెట్టారు, అయ్యా మాకు ఉన్నది ఇక నువ్వే, మేము రాజులమే కానీ మేమేం చేయలేం, మేము యోధులమే కానీ మేమేం చేయలేం, చేయగలిగిందల్లా ఒకటే ప్రవక్త చేతిలో పెడితే ప్రవక్త దేవుని చేతిలో పెట్టాడు. దేవుడు ఏం చేశారు? గుంటలు తవ్వుకోండి అన్నాడు. అసలే దాహంతో మేము చచ్చిపోతుంటే అరణ్యంలో గుంటలు తవ్వమంటావేందా అంటే, నేను చెప్తే గుంటలు తవ్వండి అన్నాడు. తల్లి చెప్పిందిగా, ఏం చెప్తే చెయ్యండి, నీకు అర్థం అవ్వాల్సిన పని లేదు, నీకది ఆలోచన అనేది అందాల్సిన పని ఎంత మాత్రం లేదు. నీవు చేయాల్సిందల్లా మాట వింటమే, చెప్పింది చేయటమే. గుంటలు తవ్వుకోమన్నాడు. ఇది వర్షాకాలం కాదే అన్నాడు ఒకడు. నీకు చెప్పానా నువ్వు ప్రశ్నించొద్దని, నీకు చెప్పానా నువ్వు ఆలోచించొద్దని, నీకు చెప్పానా నువ్వు మాట వినమని? వర్షాకాలం కాదు, తవ్వితేనేమో అది అరణ్యం, బావిలు రావు, ఓటర్ రాదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? వర్షాకాలం కాకపోయినా, ఓటర్ రాకపోయినా నిండుతాయని దేవుడు చెప్తున్నాడు అన్నాడు. తవ్వలేదనుకో వచ్చిన నీళ్ళని ఏమైపోతాయి? మా దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు తవ్విన తర్వాత నది పొంగి కట్ట దిగి వరద వచ్చిందంట. ఏం జరిగింది? ఒకవేళ వీళ్ళు కానీ తవ్వి ఉండకపోతే ఆ వరద అలాగా ప్రవహించి అలాగా శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఫుల్లు తాగేసి వీళ్ళని వచ్చి కొట్టేవాళ్ళు. గుంటలు తవ్వుకోమన్నప్పుడు గుంట తవ్వుకొని రెడీగా ఉంటే అప్పుడు వర్షం పడదు, కానీ వరద వస్తుంది. ఎలా నింపుతాడో ఆయనకి తెలుసు కనుక ఏం చేయాలో ఆయన చెప్తాడు.
ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రజలకు ఉన్న సమస్య ఏంటంటే, దేవుడు ఉన్నాడుగా పంపామనుకో, పోయేటప్పుడు దారిలో కొంతమందికైనా సమస్య అయ్యేది. ఒకటి అద్భుతం జరగకుండా అయిపోయేది, వాళ్ళ విశ్వాసం కోల్పోయేది, చాలామందికి సమస్య అయ్యేది. ఇక మీదట వచ్చేవాళ్ళు కూడా రాకుండా అనేక రకాలైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఆయన చేతిలో పెట్టిన కారణాన్ని బట్టి, ఆయన చేయమన్నది చేసిన కారణాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నాయి? ఏం జరిగిందంటే, ఎవరు ఎన్నడూ పొందని అద్భుతం నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నువ్వేం చేయాలి? అదే మనకు తెలియాలి. ఏం చేయాలి? ప్రభువా, నీ చేతుల్లో పెడుతున్నా, పన్నెండు గంపలు తిని తృప్తి పొందిన తర్వాత లెక్క కూడా చెప్పారు. మళ్ళీ ఏం చెప్పాడు? ఎత్తండి అన్నాడు. అట్లా వాటిని మళ్ళీ ఏం చేయాలి? ఎత్తాలి. ఎందుకు ఎత్తాలి? నా వ్యర్థం కాకూడదు అన్నమాట. దేవుని కృప అనేది వ్యర్థము కాకూడదు. దేవుని ప్రణాళిక అది వ్యర్థం కాకుండా గంపలను ఎత్తి పెట్టుకోమన్నారు. ఈరోజు దేవుని ప్రేమను బట్టి ప్రభువునందు ప్రియులారా, అనేక మంది సూత్రాన్ని ఆచరించి పరిష్కారం తెచ్చుకున్నారు. అయితే పరిష్కారం కొంతమంది వెళ్ళిపోయారు ముందే. దేవుడు కూడా కనిపెడతాడు ఎవరికి చేయదగిన వాళ్ళు ఎవరు, నేను పెట్టే రొట్టెలు తినదగిన వాళ్ళు ఎవరు. ఫస్ట్ రోజోడు వెళ్ళిపోయాడు, రెండో రోజు వ్యక్తి కూడా, మూడో రోజు దాకా ఎవరైతే ఉన్నారో చెప్పలేదు ఆయనకి. ఆయన వెళ్ళమనేదాకా మనం వెళ్ళకూడదు అని ఎవరైతే కనిపెడుతూ ఉన్నారో వాళ్ళ జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం ఎదురైంది. ప్రభువునందు ప్రియులారా, అర్థమవుతుందా? చాలాసార్లు ఈ సూత్రం చెప్తారనమాట. ప్రార్థనలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే కాసేపు చేసి వదిలిపెడతారు. ఒకరోజు చేసి వదిలిపెడతారు, 2 రోజులు చేసి వదిలిపెడతారు. ఎప్పుడు దాకా చేయాలి? మూడో రోజు నీ గంపలు నిండి పొంగి పొరలేదాకా చేయాలి. ఆయన చూస్తూ ఉన్నాడు అసలు వీళ్ళు ఏం చేస్తారని. 1 రోజు చేసి వదిలిపెట్టారు, 2 రోజులు చేసి వదిలిపెట్టారు, మూడో రోజు దాకా చూస్తా కళ్ళు తిరిగి పడిపోయేదాకా చెప్పారు. ఒక ఆయన యేసన్న గారు ప్రార్థన మోకాళ్ళు వేసి చేస్తూ ఉన్నాడంట. మోకాళ్ళు వేసి చేసి 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 కాసేపు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఒక 5-10 నిమిషాలు నొప్పులు వచ్చాక కాసేపు ఆయన చేసి 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 ఇంకా తూలి పడిపోయాడంట ఇలా ముందుకి నించోలేక. ఎప్పుడైతే ఇలా తూలి పడ్డాడో చేతులు పోయి కాళ్ళకి తగులుతున్నాయంట. చేతులు పోయి కాళ్ళ మీద పడ్డాయంట. కాళ్ళ మీద పడి కళ్ళు తెరిస్తే మాయమయ్యాడంట ఆయన. అర్థమవుతుందా? 3 రోజులు చూశాడు, కళ్ళు తిరిగి పడిపోయేదాకా. వాళ్ళు ఓపిక అంటే అసలు ఎంత ఓపికను పరీక్షిస్తాడన్నమాట దేవుడు. విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు, ప్రేమను పరీక్షిస్తాడు దేవుడు. ఎందుకంటే రొట్టె వ్యర్థం కాకూడదు, అద్భుతం వ్యర్థం కాకూడదు. పోయినసారి చూసాక కపెర్నహూము వ్యర్థమైపోయింది. కపెర్నహూములో చేసిన అన్ని వ్యర్థమైపోయినాయి. చెప్పిన మాటలు, చేసిన అద్భుతాలు, జరిగిన సూచక్రియలు మొత్తం వేస్ట్ అయిపోయినాయి. అలాగే ఉన్నారు, ఒక్కడు కూడా మారలా. ఇంకా వదిలితే చెడిపోయి ఉండొచ్చు. ఎందుకని ఆయన ఉన్నాళ్ళే చేస్తాడులే అన్నట్టుగా. ఏముందిలే ఆయనే చేస్తాడులే. ఇంకా 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 ఇంతకుముందు అమ్మో మనమే చేసుకోవాలన్న భయం ఉండేది. ఇప్పుడు ఆయన ఉన్నాడు, తిరుగులేదు, ఇంకేముంది, ఆయనే చేస్తాడులే. వ్యర్థం కాకూడదు కనుక ఆయన కనిపెడతా ఉన్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు దేవుని ప్రేమను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఒకటే. ఆకాశం వైపు నీవు కన్నులెత్తి నీ సమస్యను పరిష్కరించుకోవటానికి నీ దగ్గర ఏదుందో అదే దేవుని చేతిలో పెట్టాలి. దేవుడు దానిని విరిచి నీ చేతిలో పెడతాడు. మళ్ళీ తద్వారా ఏం జరుగుతుంది? మన సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ప్రభువునందు ప్రియులారా, అసలు ఎప్పుడైనా మనం దేవుని చేతిలో పెట్టామా? ప్రశ్న ఏంటి?
నిజంగా దేవుని చేతిలో మనం పెట్టాము, అయ్యా నువ్వేం చేయమంటే అది చేస్తాం, నువ్వేం చేయమంటే అది చేస్తాం అని అడిగి చేసిన అనుభవం మళ్ళీ ఎంతమందికి ఉంది? ఎందుకంటే దేవుడు ఉన్నాడు, వింటున్నాం, చూస్తున్నాం. కానీ నిజంగా ఆయన చేతిలో పెట్టి నువ్వేం చేయమంటే అది చేస్తాం అని కనిపెట్టిన అనుభవం ఎంతమందికి ఉంది? అర్థమవుతుంది మీకు? ఒక దైవజనుడికి దేవుడు చెప్పాడంట, అయ్యా నువ్వు పలానా ఊరు వెళ్ళాలి అన్నాడంట. ఏం చెప్పాడంట, ప్రభువా నా దగ్గర డబ్బులు లేవు అన్నాడంట. నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో నేను అడగలేదు కదా, నేను పోయి నిన్ను నించుని పొమ్మన్నాను అన్నాడంట. సరే పోయాడంట ఈయన దేవుడు నమ్మి పోయిన తర్వాత ట్రైన్ టైం అయిపోతుందంట. ఇప్పుడు దేవుడు చెప్పాడంట, ఆయనకి స్వరం వినే అనుభవం ఉంది, ఎందుకంటే బాగా ఎక్కువ టైం ప్రేయర్లో ఉంటాడు. ప్రభువా ట్రైన్ వచ్చేస్తుంది, టైం అయింది అన్నాడు. బెల్ కొట్టారంట. దేవుడు చెప్పాడంట, అయితే పోయి టికెట్ కౌంటర్లో నించోమన్నాడంట. టికెట్ కౌంటర్లో పోయి నా దగ్గర డబ్బులు లేవంటే నీ డబ్బులు నేను అడగలేదుగా అంటున్నాడంట దేవుడు. డబ్బులు ఉన్నాయో లేదో నేను అడగలేదు కదా, విశ్వాసం ఉందో లేదో అడుగుతున్నాడు. ఇదే డబ్బులు ఉన్నాయో లేదో నేను అడగట్లా, నీ దగ్గర విశ్వాసం ఉందా లేదా? ఉంది, అయితే పోయి నించో. డబ్బులు లేవు, నేను అడగలేదు డబ్బుల సంగతి, నించోమంటే పోయి నించున్నాడంట. ఒక 10 మంది ఉన్నారంట. ఒక్కొక్కడు టికెట్ తీసుకుని పోతున్నాడంట, ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాడంట. డబ్బులు జేబులో చేయి పెట్టుకొని చూస్తున్నాడంట, ఈ జేబులో డబ్బులు రావట్లేదంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడేమో ఆయన చూస్తున్నాడు పైనుంచి, ఈయన చూస్తున్నాడు ఏం జరుగుతుందా అని. అందరూ చూస్తున్నారు, సాతాను కూడా చూస్తున్నాడు ఏం జరుగుతుందా అని. ఒక్కొక్కడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మరదవుతుంది మీకు? ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడంటే ఇంకా ముందు, ప్రభువా చివరికి వచ్చేసానయ్యా అన్నాడంట. దేవుడు అన్నాడంట, నాకు కళ్ళు కనపడట్లేదు అనుకుంటున్నావా అన్నాడంట. నీ కళ్ళు బాగానే కనపడుతున్నాయి, మళ్ళీ మా జేబు ఖాళీగా ఉంది, అది నీకు కనపడట్లేదు అన్నట్టుగా ఆయన అనుకొని, ఈయనతో ఏందిరా నాయన, సరే ఏదైతే అది అయింది, ఇంక ఈడు పోతే నేను పోయి ఎదురుగా నించొని వాడు ఏం కావాలని అడిగితే నేను ఏం చెప్పాలని ఆలోచన చేస్తున్నానంట. ఈయన టికెట్ కౌంటర్ వాడు ఏ ఊరు అంటాడుగా, ఎంత అనాలి, అప్పుడు ఇంత అంటాడు, అప్పుడు నేనేం చేయాలి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నాడంట. ఆలోచన చేస్తుంటే ఆ ముందు ఎవరైతే ఉన్నారో ఇక ఆయన టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సడన్గా వెనక్కి తిరిగి, అయ్యా మీరు పలానా పాస్టర్ గారు కదా, ఇగో నాకు అర్జెంట్ పని ఉంది అని ఆయన ఆల్రెడీ ఆ డబ్బులు ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడంట. అర్థమవుతుందా? చాలాసార్లు జరిగిన ఇలాంటి అద్భుతాలు ఆయన జీవితంలో. ఒకరోజు దేవుడు మీటింగ్ పెట్టమన్నాడంట. మీటింగ్ పెట్టారంట. చాలామంది వచ్చారంట, ఎందుకంటే పెద్ద ఆయన అప్పటికే జరుగుతూ ఉన్నాయి ఇలాంటిదే. యేసుప్రభు వారి మీటింగ్ లాంటి మీటింగ్ జరుగుతుంది, పెద్దది, హైదరాబాద్లో. పెద్దది మీటింగ్ జరుగుతుంటే హైదరాబాద్లో భోజనం వచ్చేసారు అందరూ. వాక్యాలు అవి చెప్తున్నారు, పాటలు అవి పాడుతున్నారు. ఇంకా ఒకరోజు పెట్టడానికి ఏం లేవు, డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే అయ్యగారు ఏం లేవని చెప్పారంట. వీళ్ళు శిష్యులు ఉంటారుగా, ఆయనకు కూడా ఏం లేవంటే ఈయన అన్నాడంట, నేను ప్రార్థన చేస్తున్నా అన్నాడంట పొద్దున్న. మళ్ళీ 9ంటికి వచ్చారంట, అయ్యా ఏమీ లేవు, దేవుడు పెట్టమన్నాడు పెట్టామయ్యా, ప్రార్థన చేస్తున్నా అన్నాడంట. సరేలే ఎవరైనా తెచ్చిస్తారేమో, డబ్బులు ఏమైనా వస్తాయేమో చూద్దాం. 11 అయిందంట. మళ్ళీ వచ్చారంట 11ంటికి. మీటింగ్ జరుగుతూ ఉంది, వాళ్ళు వాక్యాలు చెప్తా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. తెలియదుగా జనాలకి. వీళ్ళకేమో శిష్యులకి అసలు మెయిన్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉంటారుగా, తోటి వాళ్ళు సేవకులు, వాళ్ళకేమో భోజనం లేదు, లెక్క పెడుతున్నారంటే ఎంతమంది ఉన్నారని. ఇంతమంది ఉన్నారు అన్నారు. ఎంత కావాలి ఇప్పుడు, టైం ఎంత అయింది, టైం చూస్తున్నారంట. 11 అయిందంట. ఇంకా 2 గంటలు ఉంది. సరేలే 2 గంటలు ఉందనుకున్నారంట. 12 కూడా అయిందంట. 12 అయ్యేటప్పటికి వీళ్ళకి అర్థమైపోయిందంట, ఈరోజు ఉపవాస ప్రార్థనే, డౌట్ లేదు, ఇంకా ఉపవాసమే. ఎందుకైనా మంచిది ఆయన కాడికి పోయి చెప్పారంట. ఒకవేళ ఆయన ప్రార్థనలో ఉండి ఒకవేళ మర్చిపోయాడేమో, టైం తెలియట్లేదు, ఏదైనా ఆయనకి చెప్తే ఏదైనా అరేంజ్మెంట్ చేసి కాసేపు ఫోన్లు గిన్లు చేయటమో లేకపోతే ఏదైనా చేయటమో. ఆయన దగ్గరికి పోతే ఐఎమ్ ప్రేయింగ్ అంటున్నాడంట. ఆయన పొద్దున్నుంచి అది చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నా అంటున్నాడంట. ప్రార్థన చేస్తా అంటే టైం 12 అయింది, ఇంకా గంట ఉంది భోజనాలకి.
ఇంక అయిపోయిందంట ప్రసంగం, తీసుకెళ్ళాడంట ఆయన వాక్యం చెప్పి. ఆయన ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతుందంట వాక్యం. ఓ చివరికి వచ్చేసిందంట. ఏళ్ళకేం అర్థం కావట్లేదంట. ఎట్లా జరుగుతుంది ఏందిరా నాయన? ఈరోజు మాత్రం ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాం. ఈరోజు మాత్రం మనం ఏమైపోతాం? అవమానం పొందుతాం. ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఇంతకుముందు దేవుడు చేశాడు, కానీ ఈరోజు మాత్రం ఇక సిద్ధపడ్డారంట. ప్రజలు ఏమంటారు, ఊర్లో వాళ్ళు ఏం చెప్పుకుంటారు, పక్క సంఘాల వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన పేరు ఏమైపోద్ది, సో దీని గురించి శిష్యులు ఏమైపోద్ది, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉన్నారంట. ఇంకా ఇవన్నీ జరుగుతాయని. తర్వాత లాస్ట్కి 1:15 అయిందంట. 1:15 అయినా ఇక ఖాళీగా ఉన్నాయంట పాత్రలు. ఒక మొక్కలు ఒకరు చూసుకున్నట్టు వంటోళ్ళు. ఇప్పుడు తెచ్చినా చేయలేమండి అంటున్నారంట. ఇప్పుడు తెచ్చినా ఏం చేయలేము. ఏమైంది? సరిగ్గా 5 నిమిషాలు ఉందంట 1 గంటకి. స్పీడ్గా పెద్ద వ్యాన్ ఒకటి వచ్చిందంట. హార్న్ కొడుతుందంట, కే 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 అని. తలుపు తీయండి, తలుపు తీశారంట. స్పీడ్గా వచ్చిందంట లోపలికి. దించండి రా అన్నాడంట ఒకటి దిగి. దన బిర్యానీలన్నీ దించుతున్నారంట. ఏందయ్యా అన్నారంట. దించమన్నాడు ఆయన, మేము దించుతున్నాం, మాకు తెలియదు అన్నారంట. ఏందయ్యా అంటే గబగబా ఆయన దగ్గరికి వెళ్ళారంట. అయ్యా ఇది పరిస్థితి అంటే వచ్చాడంట. ఎవరయ్యా మీరు అన్నాడు. ఏం లేదండి, నవాబు గారు కూతురు పెళ్ళి పెట్టాడు, అందరిని పిలిచాడు. అందరిని పిలిస్తే భోజనాలు, నవాబు గారు భోజనాలు వండేసాడు, మటన్ బిర్యానీలు హైదరాబాద్లో. అయితే ఏం జరిగిందంటే పెళ్లి కొడుకు ఉంగరం ఏదో మర్చిపోయాడంట తేవటం. పెళ్లి కూతురు ఉంగరం లేకుండా నేను పెళ్లి చేసుకోనని కొద్దిగా సీరియస్ అయిందంట. పెళ్ళి అనేది ఏమైందంట, ఆగిపోయింది. ఈ భోజనాలు వేస్ట్ అవటం ఎందుకని నవాబు గారు మీ దగ్గరికి పంపమని చెప్పారండి. రోజు సాంబారు ములక్కాయలు వండుకునే వాళ్ళంటే ఈరోజు మటన్ బిర్యానీ దిగి వచ్చిందంట. దెబ్బకి అందరూ చేతులు ఎత్తారంట, ప్రభువా ప్రార్థన చేశారంట, ఇలాంటి కార్యం జరిగింది, మరి ఇలా నువ్వు గుర్తు చేసుకో అని. తర్వాత ఇంకా గొప్పగా జరిగిందంట నవాబు గారి పెళ్ళి. 1 వారం 10 రోజుల్లో. అర్థమవుతుందా? దేవుడు ఏం చూస్తాడు? మనమేమో జేబులో డబ్బులు ఉన్నాయా, బ్యాంకుల్లో డబ్బులు ఉన్నాయా, మనోళ్ళ దగ్గర ఎవరైనా ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారా మనకి ఆలోచన చేసి. ఫలానా వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళు పోగానే ఏం చెప్తారు, అరే రే 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 ఒక్క 10 రోజుల ముందు చెప్పుంటే. మనోళ్ళు ఏం చెప్తారు, 10 రోజుల ముందు చెప్పుంటే అసలు ఇప్పుడు ఫీజులు కట్టేసాం, మొన్నే ఫీజులు కట్టేసాం వాళ్ళు. దేవుడు ఏం చూస్తాడు? విశ్వాసం చూస్తాడు. దేవుడు ఆకాశం వైపు చూస్తాడు. నా దేవుడు దేని వైపు చూస్తాడు? నా కోసం కనిపెడుతున్నారా లేదా? దేవుని నామానికి మహిమ కలుగాక ప్రభునందు ప్రియులారా. ఇది దేవుని ప్రజలకు దేవుడు ఇవ్వాలనుకున్న అనుభవం. ఇలాంటి అనుభవాలు కోల్పోతున్నాం మనం. ఎందుకని? సమస్య రాకముందే పరిష్కారం చేసుకుందాం అనుకుంటాం, సమస్య వచ్చినా మనం పరిష్కారం చేసుకుందాం అనుకుంటాం. దేవుణ్ణి అడగం. ఒకవేళ దేవుడు చెప్పింది కూడా మనం కొన్నిసార్లు చేయటానికి మనం కదలం అన్నమాట. దేవుడు దిగయ్యా పడవ దాట అన్నాడు. పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడుస్తా అన్నాడు. నువ్వు నడుస్తున్నావు, నేను నడుస్తా అన్నాడు. యేసు ప్రభు నడు అన్నాడు. పడవ దిగట్లా, పడవలోనే ఉన్నాడు. నడుస్తా నడుస్తా అంటున్నాడు. ఆయన నడు నడు అంటున్నాడు. ఇదే జరుగుతుంది ఇద్దరి మధ్య. ఏమవుతుంది? అద్భుతం రెడీగా ఉంది, కానీ ఈయన ఏం చేయట్లా, పడవ దిగట్లా, పడవలోనే ఉంటున్నాడు. పడవలో ఉంటే ఏం జరుగుతుంది? అద్భుతం. ఏం చేయాలి? ఒక్కాలు పడవలోంచి నీళ్ళలోకి పెట్టాడు, ఒక్కాలు మాత్రం పడవలోనే పెట్టాడు. ఎందుకైనా మంచిది ఇట్టిట్ అంటున్నాడు. అది కాలు లోపలికి పోతుంది. వరే 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 లోపల పోతుందని పడవను పట్టుకుంటున్నాడు. ఇట్టిట్ అంటున్నాడు కాలు నీళ్ళల్లో. యేసు ప్రభు చూస్తా ఉన్నాడు. నన్ను చూడబోయా అన్నాడు. నిన్ను చూసాం కానీ ఇదిగో నా కాలు వెళ్ళిపోతుంది అంటున్నాడు. అర్థమవుతుందా? పడవలు ఉంటే ఎప్పటికీ జరగదు.
ఒక్కాలు పడవలో ఉన్నా కానీ సరే ఏదైతే అదైందని చెప్పి పేతురు ఏం చేశాడు, రెండో కాలు ఎప్పుడైతే పెట్టాడో అమ్మ నీళ్ళు ఏమైపోయింది, నేలలాగా మారిపోయింది. అందరినీ ముంచే నీళ్లు ఈయనను మాత్రం తేలుస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ అర్థమవుతుందా? దేవుని కార్యాలు, దేవుని మార్గాలు, దేవుని క్రియలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఫలితాలు ఏం చేయాలో ఆయనకు ముందే తెలుసు. ఎవరికి చెప్పలా, చూస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. వీళ్ళు నడుస్తూ వెళ్తే చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోతారు. కూర్చుంటే నీ కడుపు నిండిపోద్ది. నీవు కానీ కూర్చోకుండా ఉంటే ఏం జరుగుతుంది? నీ జీవితంలో శ్రేష్టమైన ఒక అనుభవం నువ్వు కోల్పోతావు. నీకు ఈరోజు దేవుని ప్రేమను బట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన చేతిలో నీవు పెట్టగలిగింది ఏముంది? దానిని దేవుడు ఏం చేయమంటే అది మనం చేసే విశ్వాసం. ఆయనకి ఈరోజు మన జీవితాలు సమస్యలు అయితే ఉన్నాయి అందరికీ. అయితే దీని పరిష్కారం ఎప్పుడో దేవుడు చేశాడని వాక్యం చెప్తుంది. ఎప్పుడో చేసేసాడంట. నీ సమస్యకి పరిష్కారం ఆల్రెడీ రెడీ చేసుకుని ఉన్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావా నువ్వు ఇద్దామని, ఎప్పుడు వస్తావా ఇద్దామని దేవుడు కనిపెడతా ఉన్నాడు. నువ్వు రావట్లేదు, ఆయన ఇవ్వట్లేదు. నువ్వు పడవ దిగట్లేదు, అద్భుతం జరగట్లేదు. ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుంది. ఇప్పటికైనా ప్రభునందు ప్రియులారా, దేవుని మహత్తు కలిగిన కార్యాలు మనం పొందాలని దేవుడు పిలిచాడు. ఊరికే పిలవలా. ఎందుకు పిలిచాడంటే ఆయన ఏం చేయగలడో మనకు చూపించడానికి పిలిచాడు. శిష్యుల్ని పిలిచాడు, నన్ను వెంబడించండి, చూడు నీ జీవితం ఏమైపోతుందో. ఎలీషాని పిలిచాడు. ఎలీషా అప్పుడు 12 అరకలతో దున్నుకుంటున్నాడు తన పొలాన్ని. 12 అరకలు ఉన్నాయంట ఆయనకి. 12 అరకలతో పొలం దున్నుకుంటున్నాడంట. 12 అరకలు అంటే మరి చాలా ఆస్తిమంతుడు అయి ఉండాలి. ఎందుకంటే 12 అరకలతో దున్నాలంటే ఎంత పొలం ఉంటే 12 అరకలతో దున్నుతారు? ఒక అరకే సరిపోద్ది 2-3 ఎకరాలకేమో. మరి 12 దున్నుతున్నాడంటే మరి ఎంత ఉందో. నువ్వు నా దగ్గరికి రమ్మన్నాడు. నువ్వు వస్తే అసలు నువ్వు భూమిని దున్నుతావు అని చెప్పాడు. భూమి ఆకాశాన్ని దున్నేస్తావు నువ్వు. దానికి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభునందు ప్రియులారా, సమస్య ఏదైనా ఆల్రెడీ ఆయన దగ్గర పరిష్కారం ఉంది. అయితే నీవు ఆయన చేతిలో పెట్టగలిగింది ఏముందో చూసుకోవాలి. దాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాలి. తర్వాత ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి విశ్వాసంతో మనం ఏం చేయాలి? కనిపెడుతూ ఉండాలి. అప్పుడు నీ గంపలు నిండిపోతాయి, నీ హృదయం నిండిపోతుంది, నీ దేహం నిండిపోతుంది. కనుక తీర్మానం తీసుకోవాలి. మనం చేసి చిన్న మాటలు ముగిస్తున్నాం. దేవుడు మనందరినీ కూడా సమృద్ధి అయిన ఒక అనుభవంలోనికి నడిపించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి. మోకరించలేని వారు మీకు అనుకూలం ఉన్న స్థితిలో ఉంటే ఈరోజు విన్న మాటలను బట్టి ప్రభువునందు ప్రియులారా, 5,000